చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నాకు బాగా గుర్తుంది. నాతో పాటు ఆయన కూడా ఇంటర్వ్యూ కూర్చుంటే మీరు నన్ను దొంగ అని చెప్పేస్తారండి, అంత బాగా చెప్తాడు కథ అని. అప్పుడు కూడా ఇదే కథ చెప్పేవాడా, లేకపోతే నిజంగానే మీరు చెప్పినట్లు ఇలా ఉండేవాడు అసలు? మరి జనవరిలో నా కళ్ళతో నేను ఎవిడెన్సెస్ చూశాక 2 days పానిక్ అటాక్స్తో నన్ను అంబులెన్స్లో ఐసీయూ ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో అడ్మిట్ చేశారు. అంటే నా మనసు అతను అలా చెయ్యడు అని ఎంత నమ్మిందో మీరు ఆలోచించండి. నేను ప్రెగ్నెన్సీ నుంచి అతను చేస్తున్నాడు అని తెలిసినా అతను వచ్చి నాకు చెప్పేవి నమ్మా. వచ్చి నా ముందు కూర్చొని నేను చేయట్లేదు గౌతు, ఇప్పుడు వాళ్ళ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడాడు నా దగ్గరకు వచ్చి, ఆడియో కాల్లో ఉంది ఆ అమ్మాయి ఇతను ఏదో చేసిందని. నేను ఆ అమ్మాయి గురించి వీళ్ళ టీజర్ లాంచ్ అప్పుడు నాకు కొన్ని వీడియోస్ పెట్టారు, నా ఫాలోవర్స్ కూడా ఉంటారు అక్కడ. సో వీళ్ళ టీజర్ లాంచ్కి నన్ను అవాయిడ్ చేశారు. ఆ వీడియోస్లో ఏంటంటే అమ్మాయి కంప్లీట్గా అసలు ఇతని మీద పడిపోతుంది. ఏ ఫీమేల్ లీడ్ కూడా ఏ మేల్ లీడ్తో అలా బిహేవ్ చేయదు, కంప్లీట్గా పడిపోతుంది. అసలు ఇలా వెనక నుంచి ఇలా పట్టుకుంటుంది, అదేదో ఒక రొమాంటిక్ థింగ్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో బయట. నేను అది క్వశ్చన్ చేసా వచ్చాక, మగాడి మొహం ఉండిద్ది అసలు, దాంతో అంట కడతావేంటి నన్ను, అసలు దాన్ని ఎవడేం చూస్తాడా, నేను చూశాను, నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, నీకేంటి అనుమానం, నేను బాగున్నాను నాకు తెలుసు, దానికి నువ్వు ఇంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతావా? నాకే రెండు నిమిషాల తర్వాత అతను ఏదో ఫుడ్ తెచ్చి నాకు తినిపించడానికి ప్రయత్నిస్తాను, ఇలాంటి థింగ్స్ చాలా తక్కువే చేసేవాడు, ఓన్లీ ఇలాంటి గొడవలు అప్పుడు చేసేవాడు. చేసినప్పుడు నేనే కన్విన్స్ అయిపోయేదాన్ని నిజంగానే ఊరికే ఫీమేల్ లీడ్లా వచ్చి పడిందేమో, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. అయినా సినిమా ఇండస్ట్రీలో ఫీమేల్ హీరోయిన్ లీడ్స్ ఇద్దరు అలాగే ఉంటారు కదా బయట, ఊరికే పబ్లిసిటీ కోసం స్టంట్స్ వేస్తున్నారేమో, నేను తప్పుగా అనుకుంటున్నానేమో అనే అనుకునేదాన్ని. ప్రతిదీ నాకు తెలుస్తూనే ఉండేది ఇలా చేస్తున్నారు అని. మళ్ళీ నాకు నేనే ఇది చెప్పుకునేదాన్ని, అలా జరగట్లేదులే అలా జరగట్లేదులే, నాకు ఓవర్ థింకింగ్ అని ఒక స్టాంప్ వేసాడు. నిజంగానే నాకు ఓవర్ థింకింగ్ అవుతుందని నేనే నమ్మా. అందుకే అన్నా, నేను ఇప్పుడు నా లైఫ్లో ఇంత గోత్రూ అవుతున్న నేను విక్టిమ్ని, నేనే నన్ను చంపుతున్న వ్యక్తిని నమ్మా. పక్కన వాళ్ళు నమ్మరని నేను ఎందుకు అనుకుంటా సార్? అసలు మీ అమ్మ నాన్నే నమ్మారు. పక్కన వాళ్ళు నమ్మరని నేను, ఈ జర్నీలో నన్ను ఎవరైనా నమ్మారంటే మా అక్కే. మా ఓన్ సిస్టర్ నన్ను కంప్లీట్గా నమ్మింది. మా అక్కన మా డాడీని ఒకటే అడిగింది ప్రెగ్నెన్సీలో, అదెంత హ్యాపీ సోలో నీకు తెలీదా, దానికి మనం ఎక్స్టర్నల్గా అన్నిస్తే హ్యాపీ ఫీల్ అయిన మనిషా, అది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది, ఎవరితో అయినా హ్యాపీగా ఉండిద్ది, ఎందుకు బాధపడుతుంది? సరే అతను ఏం చేయట్లేదు, మరి ఇది ఎందుకు బాధపడుతుంది? అది ఎవరు ఆలోచించరా? ఇంకా పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా హస్బెండ్ ఏదంటే అదేనా? కనీసం అతన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మా అక్క మాట్లాడింది సార్ ఒకరోజు, అసలు ఉంటావా ఉండవా, ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీలో వదిలేసావు, నువ్వేమనుకుంటున్నావు? ఆ రోజు మా ఫాదర్కి కాల్ చేసి, మీ పెద్దమ్మాయి నాతో మాట్లాడింది, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది, మీ పెద్దమ్మాయి అంతు చూస్తా నేను, మీ పెద్దమ్మాయికి పిల్లలు లేకుండా చేస్తా అని వార్నింగ్లు. పిల్లలు లేకుండా వాళ్ళ పిల్లల్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అక్క వాళ్ళ పిల్లల్ని. ఇంకా మా అక్క కూడా మేనియాక్లా బిహేవ్ చేస్తున్నాడు, సైకోపాత్లా అయిపోయాడని వదిలేసింది. కానీ డిస్కనెక్షన్ అయితే అయింది, నా సర్కిల్ అందరికీ అతనితో డిస్కనెక్షన్ అయితే అయింది. ఇవన్నీ సార్, ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, ఈ థింగ్స్ నేను ప్రూవ్ చేయలేనుగా. కానీ ఈ కొన్ని థింగ్స్ కూడా నేను ప్రూవ్ చేయలేకపోతే ఇదంతా నేను క్రియేట్ చేస్తున్న ఫేక్ అంటాడు. షీ టీంలో నేను కేసు పెట్టినప్పుడు నా పక్కన కూర్చొని ఎస్ఐ మేడం అనుకుంటా, ఆవిడికి చెప్పాడు, అవును నాకు ఉమెన్ హ్యాబిట్ ఉంది, అవును నా వైఫ్ మంచిదే. ఈ స్టేట్మెంట్ చెప్పాడో లేదో అడగండి. నా వైఫ్కి ఎలాంటి హ్యాబిట్స్ లేవు, నా వైఫ్కి ఎలాంటి వాళ్ళతో ఎఫైర్స్ లేవు, నాదే తప్పు, నేనే ఇలా అయ్యాను, కానీ నేను మార్చుకోలేకపోతున్నా, నేనేం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు ఇతనికి అంత హానెస్టీ ఆ విషయంలో ఉన్నప్పుడు అసలు కంటిన్యూ అవ్వాలి అంటే నాకు ఇష్టం లేకుండా నేను ఎలా అవుతాను సార్? అవ్వలేను కదా. మా అక్క నమ్మలేదు కాబట్టి, మా అక్క ఒక్కతి ప్రెగ్నెన్సీలో నా పక్కన తోడుంది. శ్రీమంతం రోజు ఫోటోషూట్కి చాలా బతిల్లాడాను సార్, నాతో ఫొటోస్ దిగు అని. శ్రీమంతం రోజు మా ఊరు వచ్చాడు, అప్పుడు దా నాతో మాట్లాడట్లా, వాళ్ళ ఫాదర్ రాలా. వెళ్ళాం, షూట్కి వెళ్ళాం. నా ఫోటోగ్రాఫర్ కూడా నన్ను అడిగాడు, ఎందుకుంటున్నావు అక్క అసలు ఇతనితో, అదేం బిహేవియర్ అసలు, ఒక కడుపున్న అమ్మాయితో అలా మాట్లాడతాడు ఏంటి? ఇసుక్కోవటమే, చిరాకు పట్టమే. నేను ఏడుస్తున్నా, గుడిలో నించొని ఏడుస్తున్నా. నాకు మా ఊర్లో కొండ మీద గుడి ఉంటుంది, అక్కడ ఫోటోషూట్ తీసుకోవాలని కోరిక. నేనేం అడిగానంటే, ఇలా బంప్ పట్టుకొని ఫోటో దిగు, ఇలా వెనక నుంచి పట్టుకో, నువ్వు కూడా మన ఇద్దరం ప్రెగ్నెంట్ అయ్యాం మహేష్, నేను ఒక్కదాన్నే కాదు, నీకు అర్థం కావట్లేదు, అది
నువ్వు కూడా మనం ఇలా లవ్లీ పిక్చర్స్ తీసుకుందాం, నాకు నీతో ఫోటో దిగాలని లేదు, నువ్వు అది కోల్పోయావు, నాతో ఫోటో దిగే అర్హత నువ్వు కోల్పోయావు. ఇంకా అసలు ఏం చెప్తా సార్, ఏడుపు వచ్చేసింది. టప కారిపోయినాయి. నా ఫోటోగ్రాఫర్ మా చిన్నప్పటి నుంచి ఊర్లో తెలిసిన అబ్బాయి, అతను వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటక్క అంత కర్మ, ఒక అతనితో బిడ్డని కంటంటే ఫోటో దిగలేడా నీ పక్కన నుంచి, అంత హీరో అయితే మనకెందుకు అక్క, వదిలేయచ్చు కదా, ఏంటిది. ఒక ఫోటోగ్రాఫర్ కూడా అందరికీ అర్థమైంది సార్, అందరికీ అర్థమైంది. ఇప్పుడు అతను ఎంత డామినేటేషన్ పర్సన్ అనేది, అతను ఎంత టాక్సిక్ గా ఉంటాడు అనేది అతను క్లోజ్ పీపుల్ కూడా మీరు పిలిచి అడగొచ్చు. ఇప్పుడు కొత్త అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇతను కొన్నాళ్ళు మంచోళ్ళలాగే కనిపిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము కొత్త అవసరాలు అంటే ఎవరు, ఇండస్ట్రీ వాళ్ళ హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటివి వచ్చినాయి అంటే ఫోన్ కూడా ఎత్తారు కదా, ఇంకా అప్పటి వరకు ఫోన్లు ఎత్తుతారు, అన్ని బాగుంటాయి. ఇలాంటిది ఒకటి వచ్చిందంటే ఫోన్ కూడా ఎత్తారు. మరి నేనైతే విన్నాను, రావాలి ఇలాంటివి వచ్చినప్పుడు రావాలి. వాళ్ళు కూడా వచ్చి ధర్మ మహేష్ కూడా చాలా మంచివాడు, చెప్తే మంచిదే కదా, చాలా మంచిది కదా. ఇంకా నా ముందు కూర్చోబెట్టండి సార్. నేను యాక్చువల్ గా మీరు అన్ని ఛానల్స్ కి వెళ్ళారు ఆల్మోస్ట్, మనం లాస్ట్ వీక్ అనుకున్నాం, కుదరలేదు. నేను ధర్మ మహేష్ కోసమే ట్రై చేశాను. అసలుకి తిని వర్షన్ విన్నారు అందరు కూడా, తన వర్షన్ కూడా వినాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, రకరకాలుగా చెప్పారు, సేమ్ స్టోరీ, బట్ చెప్పే విధానం రకరకాలుగా ఉంటుంది కాబట్టి అతని వర్షన్ కూడా విందామని నేను ట్రై చేశాను. నాకు కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. తన వర్షన్ కూడా వినాలని ఉంది నాకు. ఇంత జరిగింది నిజమా, తను చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అసలుకి అంటే. మీరు అన్నారు ఒక మాట, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పాస్వర్డ్ కూడా మార్చేశారు, నాకు ఫోన్ యాక్సెస్ లేదు అని. మీరు బాబు డెలివరీ అయిన తర్వాతే కదా ఎవిడెన్స్ అన్ని తీసుకుంది ఫోన్ నుంచి మళ్ళీ? అవును సార్. అంతేనా? అవును. ఎలా పాసిబుల్ అయింది మళ్ళీ మరి తన ఫోన్ నుంచి యాక్సెస్ మీకు చెప్పాడా? పాస్వర్డ్ చెప్పాడా? లేదు, నేను తన పాస్వర్డ్ ట్రాక్ చేశాను. అంటే సార్ ఎప్పుడైనా ఉమెన్ తలుచుకుంటే హస్బెండ్ దగ్గర ఏమైనా చేయగలరు సార్, అలా ఏ ఉండదు. ఇప్పుడు తను చూస్తున్నప్పుడే నేను వెనక నుంచి చూసినా నాకు పాస్వర్డ్ తెలిసిపోయిద్ది. దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. కాకపోతే తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చి నేను అన్ని రోజులు పక్కన కామ్గా ఉన్నాను అంతే. చూడాలనుకుంటే ఎవరిదైనా ఎంతసేపు సార్, పక్కనే ఇంట్లో ఉంటాడు కదా, రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక గంట సేపు కలిసి ఉంటాం. చూడాలంటే ఎంతసేపు సార్, పెద్ద విషయం ఏం కాదు అది. కానీ మీ ఫోన్ యాక్సెస్ ఉందా తనకి? ఎప్పుడు ఉండేది సార్, ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉంది. ఓకే. ఈవెన్ నేను ఏ రీల్స్ చేస్తున్నాను, నేను ఏం పోస్టులు చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఎవరు అన్నీ తెలుసు దానికి. నా ఫ్రెండ్స్ మీటింగ్స్ కూడా నాకు ఇంట్లోనే జరుగుతాయి. ఓకే. అందరూ తెలుస్తానికి నా సర్కిల్ అంతా అతనికి క్లోజే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.